హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం క్రయింగ్ బాయ్ గురించి మాట్లాడుకుందాం. క్రయింగ్ స్టార్ అని చెప్పాలా, ఇంకేమనాలి? ఎందుకంటే డైలీ ఒక ఏడుపు స్టోరీ, డైలీ ఒక స్టోరీ. నాకు జనాలకి అంటే ఎగ్జాంపుల్గా ఒక సీరియల్ చూస్తే మనకి ఎట్లా అయితే పొడిగింపు ఉంటుందో, అంటే ఒక ఎపిసోడ్లో జరిగేది ఒక 3 to 4 ఎపిసోడ్స్లో ఒక బాక్స్ గురించి చూపిస్తే ఆ బాక్స్ గురించి పెట్టినట్టు ఉందన్నమాట. ఎందుకంటే డైలీ ఒక ఏడుపు స్టోరీ, చీమ చిటుక్కుమన్న ఏడవడము, దాంతోపాటు కెమెరా ముందు భార్య ఏడుస్తుంటే ఎవడన్నా షూట్ చేస్తాడా చెప్పండి? మరి ఆమె రెడీ 1, 2, 3 అంటే ఎక్కెక్కి ఎందుకు ఏడుస్తుంది అంటే నేను చెప్తా వినండి. అసలు ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో కూడా చెప్తాను. అసలు ఈయన ఎందుకు చేసుకున్నాను రా నాయన అని చెప్పేసి అయితే ఏడుస్తుంది. ఎందుకంటే చేసుకున్నప్పటి నుంచి ఒకరోజు నల్లగా ఉన్నామంటాడు, ఒకసారి రోజు ప్రెగ్నెంట్ విషయము, ప్రెగ్నెంట్ అయి 3 నెలలకి మళ్ళీ ప్రెగ్నెంట్ అని ప్రాంక్ వీడియోస్ అని యాక్ట్ చేయలేక అసలు వీళ్ళు నిజంగా కాపురం చేస్తున్నారా లేదంటే వీడియోల మీద పడి ఉంటున్నారా? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. నాకైతే ఒకటి అర్థమైపోయింది. స్క్రిప్ట్ చేస్తున్నారు, స్క్రిప్ట్ చేసేసి వదిలేస్తున్నారు జనాల మీదకి, సావండ్రో అని చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా అయితే అవుతుంది. నేనైతే అదే అనుకుంటున్నా. స్క్రిప్ట్ చేస్తున్నారు, చేసి మన ప్రాణాలు తీస్తున్నారు, అంతకని ఇంకేం లేదు. అసలు కంటెంట్లో అసలు వాళ్ళ అమ్మ నాన్న గురించి అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? అసలు ఒకళ్ళు నిజంగా భర్త ప్రేమ చూసుకుంటే అసలు అమ్మ నాన్న ఎందుకు గుర్తొస్తారు? ఎవరికైనా ఎక్కి ఏడుస్తుంది అంటే నిజంగానే వాళ్ళ పేరెంట్స్ని మిస్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమంత ఎక్కి ఏడుస్తుందంటే ఇంకా అనుకోని ఉంటుంది, దరిద్రం ఎందుకు చేసుకున్నాను రే బాబోయ్, ఇప్పుడు అమ్మ నాన్న లేకుండా అయిపోయింది, వాళ్ళున్నా నన్ను చూసుకునేవాళ్ళు అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఏడవడంలో చాలా బాధ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే రోజు నటించడం కంటే కూడా నటించడం కూడా కష్టమే కదా ఎవరికైనా. సో దానికి కూడా అమ్మాయి ఏడుస్తుందేమో, అలా కూడా ఆలోచించండి. బట్ ఒకరోజు కంటెంట్ అని లేదు, డైలీ ఒక కంటెంట్, ఎప్పుడు ఆ అమ్మాయి మీదనే కంటెంట్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ చూసినా కానీ ఫీల్ అవుతారు కదా, వీడికి ఎందుకు ఇచ్చానురా బాబు, ఎందుకంటే ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు వీళ్ళ వీడియోస్, ఖచ్చితంగా చూస్తారు కదా. వాళ్ళు కూడా అనుకొని ఉంటారు, అరే ఏంట్రా బాబు వీడు చేసుకోవడం ఏంటో కానీ నా కూతుర్ని ఇలా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకొని వాళ్ళు కూడా బాధపడుతుంటారు. ఈమె ఏడుస్తున్నట్టు, ఇప్పుడు ఈమె బాధపడుతున్నట్టు. అవునా కాదా ఫ్రెండ్స్? సో ఇలాంటి చెత్త వీడియోస్, చెత్త కంటెంట్ చేసి జనాలని ఎర్రిపప్పలను చేయడంతో పాటు వాళ్ళ అమ్మ నాన్నలు బాధ పెడుతున్నాడు. ఆ పిల్లని అయితే బీభత్సంగా వాడేసుకుంటున్నాడు, ఆమె ఏడుపుని, ఆమె సెంటిమెంట్ని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా వీడు ఎడ్డి మొహమోడేం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు నిజంగా పెద్ద అంటే బాగా టెక్నికల్ పర్సన్కే వస్తాయి అట్లా మంచిగా యాడ్ చేయడం, నాకైతే రాదు నిజంగా. సో వీడు ఎడ్డి మొహమోడైతే అస్సలు కాదు, వీడు చాలా హుషారు పిట్ట అనమాట. సెంటిమెంట్తో ఆయింట్మెంట్ జనాలు కొంతమంది నాకు నవ్వు వస్తుంది, అన్న మీతో నేను ఉన్నాను అన్న అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళని నమ్మే గొర్రెలు కూడా ఉన్నంతకాలం ఈ వీడియోస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయన్నమాట. ఒకటేసారి చంద్రముఖిలాగా మారిపోయేసి లక్క అని అంటాడు, మళ్ళీ కాసేపటికి ఏడుస్తాడు, కాసేపటికి అమ్మ అక్క అని దండం పెట్టేస్తాడు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి మన క్రయింగ్ బాయ్లో. కామెంట్స్ ఇలా పెడుతున్నారు, అలా పెడుతున్నారు అంటే కామెంట్స్ గురించి కాదు, వీడియోస్ గురించి మాట్లాడుతున్న. ఇండైరెక్ట్గా కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్తున్నాడు. అది వీడియోస్ పెట్టే వాళ్ళ గురించో చెప్తున్నాడు, కానీ కవరింగ్ చేయడానికి కామెంట్స్ అని చెప్పేసి కొన్ని కవరింగ్ అయితే చేస్తున్నాడు. బట్ ఏదేమైనా ఇలాంటి చెత్త కంటెంట్, చెత్త వీడియోస్ మన నెత్తి మీదకి వదిలేసి మన ప్రాణాలు తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఏడుపు గొట్టు వీడియో, డైలీ ఒక కంటెంట్ మాట్లాడితే మా పిల్లలు పడుకోవట్లేదు, మా పిల్లలు ఇది, మా పిల్లలు అది అని చెప్పేసి మాట్లాడడం. మళ్ళీ కాసేపు అయితే భార్య గురించి, కాసేపు అయితే
బంగారం కొన్నాం, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. బిగ్ బాస్ గురించి వదిలేసావేంటి? బిగ్ బాస్ని మర్చిపోయాడు ఫ్రెండ్స్, బతికిచ్చేసాడు. లేదంటే ఆ బిగ్ బాస్ వచ్చేస్తుంది, మహాతల్లి వచ్చేసి మా ఆయన బిగ్ బాస్కి పంపించండి అంటది. తల్లి ఈ ఈ 10 నిమిషాల వీడియోకే మాకు పిచ్చొస్తుంది. ఇంకా నువ్వు 24/7 ఈ క్రయింగ్ బాబా బిగ్ బాస్లో ఉంటే ఇంకా అంతే అధోగతి అనమాట మన పని. ఇంకా మన పని అధోగతి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బిగ్ బాస్ 24/7 లైవ్లో ఏడుపుకి ఆ ఏడుపు మొత్తం ఫ్లోర్ అంతా తడిచిపోయి బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో నుంచి కల్నీరంతా బంజారా హిల్స్లోకి వచ్చేస్తాయి అనమాట, ఫ్లడ్స్ వస్తాయి. అట్లుంటుంది అనమాట వీళ్ళు. సో ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా పెళ్ళాంని తీసుకొని పోరు ఈ బాబు. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, నువ్వు నటింపజేయాలి. మీరిద్దరు నటిస్తేనే రంజింపబడుతుంది ఏదైనా కానీ. సో ఇదే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఆమెను ఏడ్పించేసేయాలి, దాన్ని వీడియో చేయాలి, ఒక కంటెంట్ చేసుకొని ఒక వీడియో అయిపోద్ది. నీ సెంటిమెంట్ ఆయింట్మెంట్ నమ్మేటోడు నమ్మి వ్యూస్ వచ్చి పడతాయి, చిల్లర వచ్చి పడతాయి, ఏరుకుంటాం. మళ్ళీ రేపు మళ్ళీ అదే కంటెంట్. ఒక రోజు ఆమె ఏడుస్తే వ్యూస్ వచ్చాయి అనుకో, నెక్స్ట్ డే మళ్ళీ ఏడమంటాడు ఫ్రెండ్స్. సో ఇలా అనమాట. డైలీ సీరియల్ లాగా ఏడుపు సీరియల్స్ మనకి నెట్ మీదకి వచ్చేస్తున్నాయి. డైలీ ఇదే పని, ఏడ్చి బాబోయ్ నాకు మెంటలు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి చెత్త వీడియోస్, చెత్త కంటెంట్స్ ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ జనాలు వ్యూస్ వస్తున్నాయి, తిట్టుకున్నారు, వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి, నాకెందుకురా బాబు, తిట్టుకోండి సావండి, నాకైతే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలాంటి చెత్త వీడియోస్ అన్నీ నెత్తి మీద ఎక్కేసేసి మన ప్రాణాలు తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఒకటి అర్థమైంది, ఇలాంటి దరిద్రబోటు వీడియోస్ చెయ్యొద్దు అని చెప్పేసి ఎంతోమంది చెప్పినా వినకుండా అదే చేసి ఆ అమ్మాయిని ఏడ్పించేసి చేస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా వీక్ అయిపోయింది, చూస్తున్నైతే అసలు అయ్యో బాబోయ్ అనిపిస్తుంది. సో ఆ విధంగా వీక్ అయిపోయిన అమ్మాయిని ఇంకా అమ్మాయికి ఏదన్నా అయి ఉండొచ్చు నాకు తెలిసి, కానీ దానికి ఇంకా అమ్మాయిని ఏడిపించేసి అమ్మ నాన్న సెంటిమెంట్లో ఆయింట్మెంట్స్ అన్నీ రాసి మళ్ళీ దాన్ని ఒక కంటెంట్ చేసి మళ్ళీ ఒక వీడియో, మళ్ళీ ఒక మ్యూజిక్ యాడ్ చేసేసి జనాల మీద వదిలేసి ఏం సాధించాలనుకుంటున్నాడో తెలియదు కానీ మనని మాత్రం బాగా సాధించేస్తున్నాడు ఫ్రెండ్స్. సో మీకు కూడా ఇదే ఫీలింగ్ అనిపిస్తే నాకైతే కామెంట్స్లో చెప్పండి. నాకు నిజంగానే యూట్యూబ్ చూడాలన్నా భయం వేసిపోతుంది అనమాట. ఇలాంటి చెత్త కంటెంట్, చెత్త వీడియోస్ ఎన్ని డేస్ రా బాబు, ఇంకా సీరియల్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇదో సుత్తి స్టోరీ, దిక్కుమాలిన పోరంబోకు స్టోరీ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.